కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. వీరిలో ఎక్కువ మంది కేరళ, తమిళనాడు, యూపీలకు చెందిన వారే ఉన్నట్లుగా భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇక కువైట్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించాలంటూ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ను హుటాహుటిన కువైట్ కు పంపించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఘటనా స్థలానికి కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ సైక్పా వెళ్లారు. స్థానిక అధికారులను అడిగి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ కార్మికులను కలుసుకున్నారు. కువైట్ అగ్ని ప్రమాదానికి సంబంధించి భారత ఎంబసీ అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసింది. అరబ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, రక్షణ మంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ అల్ సభా ఘటనపై స్పందించారు. అగ్ని ప్రమాదం జరిగిన మంగాఫ్ బిల్డింగ్ యజమానిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే క్రిమినల్ ఎవిడెన్స్ ఆఫీసర్ల దర్యాప్తు ముగిసే వరకు కంపెనీ యజమాని కార్మికుల బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కంపెనీ, బిల్డింగ్ యజమానుల నిర్లక్ష్యం వల్లే కార్మికులు సజీవ దహనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.